నరసరావుపేట పట్టణంలోని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ నర్సరావుపేట పట్టణంలో 12వ వార్డు మన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూటమి గుండెకాయ వంటిది. మరి ఈ వార్డులో పర్యటన చేస్తూ ఉన్నాము. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం అందరం కూడా ప్రతి గడపకి వెళ్ళి అన్ని హామీలు నెరవేర్చామని చెప్పి తెలియజేస్తూ ప్రతి గడపకి వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి 12వ వార్డులో దాదాపు 1200 మంది మరి నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి కుటుంబం తరఫున రావడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి హామీని నెరవేర్చాము. ఇక్కడ ఇదే వార్డులో దాదాపు 600 మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాము. అదేవిధంగా 600 మందికి తల్లికి వందనం పడింది. అన్నదాత సుఖీభావ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ అన్ని అమలు చేస్తూ ఉన్నారు. పార్టీ అంటే ఉమ్మడి కూటమి అంటే అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు కాబట్టి పోయినసారి మనకు కూడా ఇదే వార్డులో 1000 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా మరి శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ఎక్కడ ఏది అమలు చేయాలన్నా పీపీ విధానం కానీ, P4 విధానం కానీ, RO ప్లాంట్లు ఇవ్వటం కానీ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో AC ప్లాంట్లు ఇవ్వటం కానీ, సైకిళ్ళు ఇవ్వటం కానీ, చదువుకునే బిడ్డలకి స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వటం కానీ, చదువుకునే స్టడీ మెటీరియల్ ఇవ్వటం కానీ అన్నింటిలో కూడా మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అన్నిటికీ ముందుండి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంది. మరొకసారి కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి పాదాబంధనం చేస్తున్న మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, నర్సరావుపేట.